శ్రీవేంకటేశాయ నమః. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. శ్రీశేషశైలేంద్రశిఖావతంసం శ్రీతింత్రిణీకీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. వందే బృందావనాసీనం ఇందిరానందమందిరం ఉపేంద్రం సాంద్రకారుణ్యం పరానందం పరాత్పరం. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. సూత ఉవాచ శ్రుత్వా సనందన సేర్థం వచనం నారదో మునిః అసంతుష్ట ఇవ ప్రాహ భ్రాతరం సనందనం. పరమాధ్యాత్మమేతత్తుభ్యముక్తం మునీశ్వరా, యథా పృష్టం త్వయా బ్రహ్మన్ తథా తే గదితం మయా. బ్రహ్మజ్ఞానమిదం శుద్ధం కిమన్యత్ కథయామి వై అని కృష్ణ, నారాయణ, ముకుంద, మాధవ, శ్రీహరి, పద్మనాభ అనేటువంటి భగవానుని యొక్క దివ్య నామాల్ని అప్రయత్నంగానే మనం ఇక్కడ స్మరించడం జరుగుతోంది. తద్వారా మన మనస్సు క్షాళితమవుతోంది. భగవానుని యొక్క దివ్య స్వరూప స్వభావాలను మనం అవగతం చేసుకునేటువంటి ఆత్మానాత్మ వివేకం కలుగుతోందిట. పుణ్యక్షేత్రాల యొక్క దర్శనం వల్ల మనల్ని మనం వేరీది వేసుకొని ఏ విధంగా మనం నిత్య జీవితంలో ఉత్తమమైనటువంటి జీవన విధానంతో ధర్మ కర్మ ఆచరణతో ఎలాగ ఉండాలి అనేటువంటిది తెలుస్తుంది. దానికోసమే ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇక్కడ 4 మంచి మాటలు వింటే ఎక్కడున్నా వినొచ్చు అనుకోండి. ఇక్కడ విన్నటువంటి దాన్ని మరలా మననం చేసుకునేటువంటి స్థితి కలుగుతుంది. విన్నటువంటి దాన్ని మరలా మననం చేసుకోవడం, చర్చించుకోవడం, మన ఆలోచనలకు దగ్గరగా ఉన్నటువంటి వారితో ఈ విషయ చర్చ చేయడం చేత మనస్సు దృఢపడుతోంది. మనకు అందుకనే అనేక ప్రక్రియలు చెప్పారు. ముందు తీర్థయాత్రలు చేయడం అనేటువంటిది ప్రాథమికమైనటువంటి అది. వెనకటి కాలంలో మనం ఇంటి దగ్గర చక్కగా ఇష్టదైవాన్ని ఆరాధించి ఆయన అనుజ్ఞ తీసుకొని పెద్దలని, తల్లిదండ్రులు, ఇంకా గురువులు, ఆచార్యులు, మహానుభావులు ఉంటే వారికి కూడా నమస్కరించి భగవత్ స్మరణ చేస్తూ భగవత్ భక్తుల యొక్క కథాశ్రవణం చేస్తూ ఇలాగ చాలా ప్రక్రియ ఉన్నది. ఒక్కొక్క నది తీరానికి వస్తే అక్కడ తీర్థ విధులు పెట్టుకొని అక్కడి నుంచి దాన్ని దాటి ఇలాగ రావడం,
సరే, ఇవన్నీ మనకు ఈనాడు కుదరకపోతే కనీసం భగవత్ స్మరణ చేస్తూ రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఈ భక్తికి సంబంధించినటువంటి సత్కర్మాచరణలు చేసేటువంటి వారి యొక్క మంచి మాటలు వినాలట. అందుకనే మనకు ఈ ఆచార్య వ్యవస్థ, ఈ మహానుభావులు పూర్వం ప్రతి క్షేత్రంలో కూడా సన్యాసులు, పీఠాధిపతులు, మహాత్ములు, వారి ఆశ్రమాలు, పీఠాలు ఉంటే అక్కడికి పోయి వారికి మనం ప్రణామాలు అర్పించి ఒక మంచి విషయాన్ని గ్రహించి దాన్ని మనం నిత్య జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి స్థితి ఉండేది. ఇప్పటికీ కూడా అలాంటి స్థితి మనకు కనిపిస్తోంది. కొంతమంది చేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు. ఇప్పుడు మనకు చక్కని అవకాశం ఈ నాదనీరాజనం మీద చక్కగా అక్కడ అఖండ హరేనామ సంకీర్తన ఇలాంటి మనకు ఎన్నో అవకాశాలు శ్రీవారి అనుగ్రహంతో లభ్యమయ్యాయి. ప్రతినిత్యము ఇక్కడ ఏదో ఒక పురాణ ప్రవచనం, రామాయణం, మహాభారతం, భాగవతం జరుగుతుంది. ఈ పురాణాలని గురించి, వేద వాన్మయాన్ని గురించి, శాస్త్రవాన్మయాన్ని గురించి, మన సాహిత్యాన్ని గురించి కనీస అవగాహన మనకు ఉండాలి. మన పిల్లలకు చెప్పగలగాలి. మన వ్యవస్థలని మనం కాపాడుకోవాలి. లేకపోతే చెప్పేవాడే లేకపోతే వినేటువంటి వ్యవస్థ ఉండదు. ఇవాళ ఉన్నటువంటి ప్రపంచంలో, ఆధునిక ప్రపంచంలో అనేక రకాలైనటువంటి మన ధర్మాన్ని, మన వ్యవస్థలను పరిహాసప్రాయంగా ఎవరో కాదు మనమే చేసుకుంటాం. మన పిల్లలకు మంచి సంస్కారాలు ఇస్తే మన జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఉదాత్తమైన, ఉన్నతమైనటువంటి భావాలు మనకు ఈ పురాణ వాన్మయంలో ఎలాగ చెప్పారు అనేది కూడా మన కోసం గ్రహించాలి. ఈ పురాణాలు నిన్న మనం చెప్పుకున్నాం. 10 లక్షణాలు ఏమేంటివి? సృష్టి, ప్రవృత్తి, సంహార, ధర్మ, మోక్ష, ప్రయోజన స్థితులు, సర్గము, విసర్గము, వృత్తి, రక్షణ, ఇలాగ వంశం, వంశానుచరితము, సంస్థ, హేతువు, అపాశ్రయం, 10 లక్షణాలు భాగవతంలో వస్తాయి అని. ఈ పురాణాల్ని కూడా 18 రోజులు చెప్పుకుంటూనే ఉన్నాం. విష్ణు, నారద, భాగవత, గరుడ, పద్మ, వరాహ పురాణాలు మహావిష్ణువు యొక్క పారమ్యాన్ని చెబుతాయి. అంటే ఏ పని అయినా జరగటానికి క్రియేటివిటీ అంటాం కదా, అది ఉండాలి, సృజనాత్మకత. దాన్ని చక్కగా పోషించి రక్షించే స్థితి ఉంది. అది అయిపోయింది దాని పని. మన వాళ్ళు ఏదంటారు కొలాప్స్ అనో ఏదో, అలాగా ప్రళయం అలాంటిది కాదు. ఇది లీనం అవ్వటం, మళ్ళా వ్యక్తం అవడం. దానికి ప్రళయము అని అంటే లీనం అవ్వడము అని. ఏ మూలతత్వం అయితే ఉన్నదో, ఎక్కడి నుంచి వచ్చినదో దానిలో లీనమై మళ్ళా వ్యక్తం అవుతుంటుంది. ఇది సృష్టి, స్థితి, లయములు, సత్వ, రజస్తమో గుణములు మనలో కూడా ఉంటాయని. సత్వగుణంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నాం. ఇక్కడి నుంచి బయటికి వెళ్తే కొంచెం రజోగుణం, ఎవడైనా కదిలిస్తే ఏదో ఒకటి వస్తుంది. ఇంకా తీవ్రమైన స్థితికి వెళ్తే తమోగుణం. కాబట్టి మనలోనే ఉన్నాయి ఈ సత్వరజస్తమో గుణాలు. ఎక్కువ తక్కువలని బట్టి వాటి యొక్క స్థితులని చెప్పారు. అదే ఇవి. వీటిల్లో కూడా ఆ పరతత్వం సత్వగుణ ప్రకాశితమైతే అది విష్ణుతత్వం. అది విష్ణు పారమ్యాన్ని ఈ నారద పురాణం, భాగవతం, గరుడ పురాణం ఇవన్నీ కూడా చెబుతాయి. అదొక విభాగం చేశారు, వింగడించారు. మత్స్య, కూర్మ, లింగ, స్కాంద, అగ్ని పురాణాలు తమోగుణ ప్రధానం, సంహార కృత్యాన్ని చెబుతాయి అని అన్నారు పరమశివుడు. ఆ తమోగుణం అంటే వేరే ఇదేమీ కాదు, ఆ 3 గుణాల్లో ఉన్నటువంటిది. అది కూడా అవసరం. నిద్ర, ఆలస్యం ఇవన్నీ కూడా తమో లక్షణాలు. అవి మనకు ఉండేటువంటివి. ఆ ప్రళయ స్థితిలో ఉండవలసినటువంటివి కొన్ని. అలాగే బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, మార్కండేయ, భవిష్య, వామన,
పురాణాలు రజోగుణ ప్రధానం. రజోగుణం అంటే ఒక క్రియేటివిటీ, ఒకటి తయారు చేయాలంటే రజోగుణం ఉంటేనే. బ్రహ్మగారు రజోగుణం, ఈ సృష్టి చేశారు కాబట్టి ఆయనకి రజోగుణాన్ని కేటాయింది. ఈ ప్రపంచ సృష్టికి రజోగుణం అవసరం. ఒక పని చేయాలి, ఆ పని చేయటానికి వాడికి ఒక ఉద్వేగం ఉండాలి, చెయ్యాలనే ఆకాంక్ష ఉండాలి. దానికి వచ్చే ఆటంకాల్ని నెట్టివేయగలరు. ఇంకొక వర్గీకరణ కూడా చేశారు. అంటే పురాణాలని ఎన్ని కోణాల నుంచి చూశారు. గరుడ పురాణం, అగ్ని, నారద పురాణాలు విజ్ఞాన కోశాలుగా చెప్పారు. అంటే మనకు అనేకమైనటువంటి వేద వాన్మయంలో చెప్పనిదేదీ లేదు, అన్నీ చెప్పాడు. అది మనం అవగాహన చేసుకోకపోతే అన్ని వేదాల్లో ఉన్నాయి షా అని మనకు ఒక మహాకవి అని ఆయన చెప్పాడు. చమత్కారంగా, ఈసడింపుగా, మనమే మనల్ని కించపరుచుకునేట్టుగా కొంతమంది కవులు కూడా నడిచారు. వాళ్ళని ఇప్పటికీ నెత్తిన పెట్టుకుంటారు. వాళ్ళకి ఎంతవరకు తెలుసు. కానీ దాన్ని, ఆ వేద విజ్ఞానాన్ని అపహాస్యం చేయడం ఒక 100 సంవత్సరాలుగా విపరీతంగా మనల్ని మనమే కించపరుచుకుంటాం. ఎవరికి అది నష్టం? మనకే నష్టం. ఏమున్నదో తెలియదు, తెలియని దాన్ని అది పనికిరానిది అని లేకపోతే వెక్కిరింపుగానో అంటే అది అంత సమంజసం కాదు. కాబట్టి ఇక్కడ విజ్ఞాన కోశాలు అంటే సకల శాస్త్ర విషయాలని ఆ సామాన్యుడికి కూడా అందించేటువంటి ప్రయత్నం, అన్ని శాస్త్రాల సమాహారం. పద్మపురాణం, స్కంద పురాణం, భవిష్య పురాణాలు అనేక తీర్థ విషయాలు చెబుతాయి. స్కాందంలో మనకు వెంకటాచల మహాత్మ్యం, అలాగనే అయోధ్య మహాత్మ్యం, మధుర కృష్ణ జన్మస్థాన వైభవాన్, ఇలాగ అరుణాచలం, ఇలాగ ఈ క్షేత్ర ఒక్కటే కాదు, నదుల యొక్క ప్రభావం అనేకమైనటువంటివి. తీర్థము అంటే తరింపచేసేది, దాటింపచేసేది. దేని నుంచి మనం ఏదైతే ఇది పనికిరాదు, ఇది చాలా హీనము అనుకుంటున్నామో దాని నుంచి ఉత్తమ స్థితికి తీసుకుని వెళ్ళేది. అదే మనం ఆలయాలలో తీసుకునే తీర్థానికి కూడా అదే అర్థం. నదులకు తీర్థములు అని పేరు, వాటికి అదే అర్థం. ఆ అర్థాన్ని తెలుసుకొని మనం ఆ భావనతో ఆ కర్మాచరణ చేస్తే ఆ ఫలం పొందుతాం. అలాగనే వాయు బ్రహ్మాండ పురాణాలు ఇతిహాస విషయాలు చెబుతాయి. ఇంకా వామన మార్కండేయాలు సాంప్రదాయకమైనటువంటి విషయాలు కూడా చెబుతాయి. మనకి 18 పురాణాలు 4 లక్షల శ్లోకాలతో ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉన్నాం. 4 లక్షల శ్లోకాలతో చాలా గ్రంథాలు చెప్పారు. ఈ 4కి కూడా మరి ఏదో ఒక విశేషం ఉంటుంది. 4 వేదాలు, 4 ఉపవేదములు, ఇలాగ 4 పురుషార్థములు, ఇలాగ 4, 7, 18 ఈ సంఖ్యాశాస్త్రం. ఎంత జీవితాలనే వాళ్ళు అంకితం చేసి మనకు అనేక విశేషాలు చూపించారు. సరే, ఇక్కడ వీటిల్లో నారద పురాణంలో మనకు ఈ వేద అంగముల యొక్క స్వరూపమంతా వస్తుంది. వేదం అని అంటే తెలుసుకోబడేది, జ్ఞానం, దానికి చాలా అర్థాలు చెప్పారు. అది ఒక్కసారిగా మరి మనకు అర్థం కాదు కనుకనే ఈ ఇతిహాస పురాణాల ద్వారా కొంత అవగాహన అయ్యేట్టుగా చూపించారు. ఎందుకని అది మనకు త్వరగా మనస్సుకి పట్టేది కాదు కనుక అనేక ప్రక్రియలలో చెప్పారు. ఈ నారద మహర్షి ఆ గురువుగారు సనందన మహర్షిని మన పక్షాన అనేక ప్రశ్నలు వేసి సమాధానాలని రాబట్టి, ఇక్కడ శ్రోతగా ప్రాశ్నికుడుగా ఉన్నాడు నారద మహర్షి. ఆ నారదుడు మహాభక్తుడు, ఆయన కూడా భక్తి సూత్రాలు అని రాసి. మనం ఈనాడు భక్తి అంటున్నాం కదా, అసలు భక్తి ఏమిటి, దాని లక్షణం ఏమిటి, భాగవతంలో ప్రహ్లాదుడు చెప్తాడు. అలాగనే మనకి ఇంకా కొన్ని భాగవతంలో స్కందాలలో వస్తాయి. కపిల దేవహూతి సంవాదం దాంట్లో కొంత వస్తుంది. అలాగనే రామాయణంలో భారతులు వారు చూపిస్తారు భాగవత ధర్మాలు, మనం అది గ్రహించే స్థితి చేసుకోవాలి. అలాగనే భక్తి సూత్రాలు చెప్పాడు నారద మహర్షి. భక్తి అంటే ఏమిటయ్యా
అని అంటే పరమ ప్రేమ స్వరూపమే భక్తి అని అంటే అస్మిన్ పరమ ప్రేమ స్వరూపం. అంటే మనం మన పిల్లల మీద వాత్సల్యాన్ని చూపిస్తాం, తల్లిదండ్రుల మీద గౌరవాన్ని చూపిస్తాం, ఒక పూజ్య భావాన్ని గురువుల మీద చూపిస్తాం. ఇలాగ భార్య మీద ఒక రకమైన ప్రేమ, కుమార్తె మీద ఇలాగా ఇవన్నీ కూడా ప్రేమస్వరూపాలే భిన్నంగా ఉంటాయి. వీటన్నిటినీ ఒక ముద్ద చేసి పరమాత్మ యందు పెడితే అది భక్తి. అది ప్రేమస్వరూపము, అనిర్వచనీయం. అది నిర్వచనాలకు అందేది కాదు అని. తల్లి పిల్లవాడిని ముద్దు పెడుతూ చిన్నవాడికి వాడి ఆ జుట్లు సవరిస్తూ రోజుల పిల్లవాడిని నాన్న నువ్వు పెద్ద అయిన తర్వాత ఇలాగవ్వాలరా అలాగవ్వాలరా ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది. వాడికి అర్థమవుతుందా? అది వ్యర్థమా? కాదు. ఆ ప్రేమ అలాగా వాడు కూడా ఏదో నవ్వుతాడు, వాడికి ఏమర్థం అవుతుంది అంటే ఏమిటనమాట, అనిర్వచనీయం తత్ప్రేమస్వరూపం. అది నిర్వచనాలకు అది భగవంతుడితో కూడా భక్తుడికి అలాంటి ఒక అనుబంధం ఉంటుంది. అది ఒక్కసారిగా వస్తుందా? రాదు. జన్మాంతరాల యొక్క విశేషం చేత ఈ భక్తి అనేటువంటిది కూడా కలుగుతుంది. దానికి వ్యక్త స్వరూపమే ఈ ప్రదక్షిణలు చేయడం, పారాయణలు చేయటం, కొబ్బరికాయలు కొట్టడం, ఇవన్నీ కూడా ఆ ప్రేమను వ్యక్తం చేసేటువంటివి. ఆ ఇష్టదైవం ఇలాగా చెయ్యాలి అనేటువంటి కనుక ఈ నారద మహర్షి అలాంటి వాడు. ఆ సూత్రాలు భక్తి సూత్రాల్లో అలాగే శాండిల్య మహర్షి అనే ఆయన కూడా భక్తి సూత్రాలు రాశారు. దానికి వ్యాఖ్యానాలు రాశారు మహానుభావులు. స్వప్నేశ్వరుడని శాండిల్య భక్తి సూత్రాలకు ఇలాగా ఆ ఇతర ఆచార్యులు ఉన్నారు. వారు ఏం చెప్పారు వాటిని కూడా అన్నీ చెబుతూ తానేం చెప్తున్నాడు, తన నిర్ణయం కూడా నారదుడు చెప్తాడు. కథాశ్వితి గర్గ, భగవత్ కథాశ్రవణం చేయడమే భక్తి అని గర్గ మహర్షి మనకు భాగవతంలో వస్తాడు. శ్రీకృష్ణ భగవానుడికి పేరు పెట్టిన ఆయన పురోహితు. ఇలాగా మహానుభావులు మనకు ఎన్నెన్నో శాస్త్ర గ్రంథాలు అందించారు. నిన్న మనం ఈ నిదాఘుడు, ఈ రుభు నిదాఘ సంవాదం ఆయనకు శిష్యుడికి 2 సార్లు వచ్చి ఆయన ఉపదేశించాడు, తత్వోపదేశం చేశాడు. భ్రాంత దృష్టి కలిగిన వాడికి ఒకే ఆత్మ భిన్నంగా కనిపిస్తోందయ్యా అని వేణు విశేషాన్ని ఇవి కూడా చెప్పాడు. మనుష్యుడికి ఉండేటువంటి అవస్థాత్రయం అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అన్నమాట. అంటే జాగ్రత్త అవస్థ అంటే ఇంద్రియాలన్నీ పనిచేసే. ఇప్పుడు మనం ఉన్నది జాగ్రత్త అవస్థ. అంటే కంటికి కనిపించేవి చూస్తున్నాం, చెవికి వినిపించేది వింటున్నాం, నోటికి ఏదైనా పెడితే తింటాం. ఇలాగ తినడం, చూడటం ఇవన్నీ కూడా జాగ్రత్త అవస్థ. నిద్రపోయాం, కలలు గంటాం, ఇంద్రియాలు అక్కడ పని చేయడం లేదు, కానీ మనస్సు పనిచేస్తుంది. అది ఎక్కడెక్కడికో తీసుకొని పోతుంది. మనం విన్నవి, చూసినవి ఇవన్నీ కూడా కళలో అక్కడ మనస్సు సృష్టిస్తుంది, అది కూడా ఆగిపోతుంది. సుషుప్తి అని అన్నారు, గాఢ నిద్ర. బాగా నిద్రపోయామండి, హాయిగా ఉన్నది 1 గంట సేపు అని. అంటే ఈ నిద్రని గుర్తించేదేదో ఒకటి ఉన్నది, జ్ఞానము. ఈ జ్ఞాన స్ఫురణ అంటే సుషుప్తిలో మన జ్ఞానం అద్దం లాంటిది. ఇంద్రియాలు కానీ అంతఃకరణం అంటే మనస్సు కానీ ఉంటే తాను ప్రతిఫలిస్తుంది, లేకపోతే తన స్థితిలో తాను ఉంటుంది. అలాగే జ్ఞానస్ఫురణ సామాన్యం కాబట్టి 3 అవస్థలలో ఈ జ్ఞానం అనేది అంటే గుర్తించే స్థితి ఉన్నది. నేను చూస్తున్నాను, నేను నిద్రపోతూ ఉన్నాను, నేను ఇంకేదో చేస్తా, నేను అనే స్ఫురణ ఉంటుంది. కాబట్టి ఈ 3 అవస్థలలో వెలుగులో చూపు, పదార్థం 2 ఉంటాయి. ఆ పదార్థం ఉన్నా కనపడకుండా
చీకటి ఒకటి అడ్డంగా ఉంటుంది అనుకోండి. ఈ చూసే దృష్టి చీకటినే చూస్తుంది. అదేవిధంగా సుషుప్తిలో ఇంద్రియాలు అంతఃకరణము నిద్రిస్తుంది. అవి సుఖపడటాన్ని జ్ఞానం గమనిస్తూ ఉంటాను. దాన్ని మనం నేను అంటున్నాం. అదే ఆత్మస్వరూపము అంటారు. కాబట్టి మెలకు రాగానే మనస్సుపై ప్రసరిస్తే అది తనను తెలుసుకొని వాక్కు ద్వారా నేను సుఖంగా నిద్రించాను అని చెప్తోంది. అంటే జ్ఞానంతో తనను గుర్తించే కదా చెప్పింది. ఇంద్రియ అంతఃకరణములతో కూడినటువంటి శరీరం కూడా లేదక్క. శరీరాన్ని కూడా మర్చిపోయాం. శరీరం అనేది ప్రపంచంలో ఉన్నంత వరకే శరీర స్పృహ ఉంటుంది. అంటే ఏ విధమైన ఉపాధులు అంటే మనల్ని గుర్తించేటువంటి మనం గ్రహించే స్థితి లేదు. కాబట్టి జ్ఞానం తన స్థితిలో తాను ఉంటుంది. అది నిరాకారం, దానికి ఆకారం ఏం లేదు. ఇక్కడ నాకు బాగా హాయిగా ఉన్నది లేదా తలనొప్పిగా ఉన్నది అంటే అది కనిపిస్తుంది, దానికి ఏమీ ఆకారం లేదు కదా. కాబట్టి సాకారమైన శరీరం పోతూ ఉంటే ఇది చూస్తూ ఉంటాను. మరణం కూడా అలాంటిదే. మనిషి మరణిస్తారంటే మరణించలేదురా నువ్వు అని మనకు శాస్త్రం బోధిస్తారు. అదేంటండి శరీరం పోతోంది కదా అంటే ఈ నేను అనే స్ఫురణ ఎక్కడికి పోదు, శరీరమే పోతోంది. మరణం అంటే పూర్తిగా నాశనమైపోవడం కాదు. పుణ్య పాప లౌకిక కర్మ ఫలానుభవం కోసం ఈ శరీరం వచ్చింది. ఈ శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరాన్ని ధరిస్తాడు దేవుడు. ఈ పుణ్యఫలాలు అనుభవించడానికే భోగాయతనం, భోగ శరీరం అని సూక్ష్మ శరీరం అనుభవిస్తాడు. ఈ పాపకర్మ ఫలానుభవం కోసం వచ్చే శరీరం యాతనా శరీరం అంటే. ఆ యాతనా శరీరం అందుకనే మనం చూపిస్తూ ఉంటారే, నరకాలు అటు ఇటు తిప్పినా బాగా కాల్చినా అది దుఃఖానుభవం ఉంటుంది, కానీ శరీరం ఏం కాదు. ఇక్కడ ఈ శరీరం అలా కాదు, ఇది పాంచభౌతికం, నీరు నిప్పు గాలి ఆకాశం భూమితో తయారైంది. కాబట్టి దీనికి నొప్పి అన్నీ ఉంటాయి. యాతనా శరీరాన్ని కాబట్టి సూక్ష్మ శరీరాలతో వ్యక్తమై కనిపిస్తాడు. అక్కడ అవ్యక్తమై మళ్ళా తల్లి గర్భంలో వ్యక్తమవుతాడు. కర్మవాసనలతో జననం మరణం, మళ్ళా ఇక్కడ జననం, ఇలాగా ఉంటాడు. ఒక పండ్లు చెట్టు నుంచి రాలిపడి చెట్టుని తన విత్తనంలో అవ్యక్తంగా ఉంచుకొని మళ్ళా వర్షం పడగానే వ్యక్తమవుతాడు. మళ్ళా చెట్టై కాయై మరలా పండుగ తయారవుతాడు. అలాగని ఇక్కడ మరణం జన్మకు, జన్మ మరణానికి దారి తీస్తోంది. ఈ జనన మరణాల నుంచి తప్పించుకోవాలంటే ఆచార్యుని ద్వారా, సద్గురువు ద్వారా ఈ జనన మరణ చక్ర స్థితి నుంచి బయటపడేటువంటి ఉపనిషత్ శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా స్వరూపమైనటువంటి చైతన్యంతో తాదాత్మ్యాన్ని పొందాలి. మనం భౌతికమైనటువంటి వ్యక్తులతో వస్తువులతో తాదాత్మ్యాన్ని పొందుతున్నాం. అందుకనే అక్కడ ఏం చెప్పాడు, రాజుగారెవరు, ఏనుగెవరు, లేకపోతే అక్కడ మోసేవాడెవరు, పళ్ళకి ఇన్ని ప్రశ్నలు ఎందుకు వచ్చాయి, వీటన్నిటిలో ఉన్నదేమిటో చూడరా అని చెప్పాడు. కాబట్టి దాన్నే వేదం యొక్క నిర్ణయము అని అన్నారు. దానికే వేదాంత శాస్త్రము అని పేరు. కాబట్టి ఈ మృతిని కర్మఫలాన్ని బట్టి అతని పునర్జన్మ పరలోక భోగాదులుంటాయి అని చెప్పడం జరుగుతోంది. సరే, అలాగా శరీర త్యాగం చేసిన వాడికి ఈ కుమారుడు వీడి కోసమే చేయాలి శ్రాద్ధాది క్రియలు, పురాణాలు అవి కూడా చెబుతాయి వీడి కర్తవ్యము అని. ఈ జీవుడికి ఏర్పడేటువంటి వాసనలు అంటే సంస్కారాలు. మనం మార్కెట్కి వెళ్ళాం, చాలా పండ్లు ఉన్నాయి. ఇక్కడ ద్రాక్ష ఉన్నది, అరటికాయలు ఉన్నాయి, ఇంకేదో మాది ఇలాగ రకరకాల పండ్లు. నాకు మామిడి పండు అంటే ఇష్టం అండి. దాంట్లో కూడా ఇంకేదో చెప్తారు కదా, అదైతే ఆ బ్రాండ్లు అయితేనే నాకు ఇష్టం. ఎందుకని ఇవన్నీ మరి ఉన్నాయి కదా, వీటి మీద వాడికి లేదు.
అంటే దాని మీద ఒక సంస్కారం బలీయంగా ఎప్పుడో వారు ఎక్కువగా తినడం వల్లనో దేని వల్లనో అది చాలా బాగుంటుంది అనేది మన మనస్సులో ముద్రపడిపోయి దానికే వాసన అని పేరు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఇలాగా మనస్సుల్లో ఇంగువు కట్టిన వస్త్రం ఎలాంటిదో అలాంటిది సూక్ష్మ శరీరం. ఈ మనస్సు అనేది వాటిని ప్రతిదాన్ని రికార్డ్ చేస్తారు. మనం ఇప్పుడు సెల్ఫీలు తీసుకుంటామే, అలాగ మనం చూసేవన్నీ కూడా మైండ్లో రికార్డ్ అయిపోతుంది. అనేక జన్మల నుంచి ఈ ప్రపంచంతో మనం బాగా సంబంధం పెట్టుకోవడం వల్ల మనలో ఈ వాసనలు బాగా పేరుకుపోయాయి. ఈ ఆలోచనలే వృత్తులై మనస్సులో ఏర్పడతాయి. ఎంతగా అంటే ఈ ప్రపంచ దృశ్యాలు తొలగిపోయినా దానికి సంబంధించినటువంటి స్మృతి మన మనస్సులో ఉంటుంది. 50 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని కూడా ఇవాళ ఉన్నవాడు చెప్తున్నాడు. అంటే ఆనాడు జరిగిందండి, అవి మళ్ళా గ్రంథాలుగా వ్రాస్తున్నారు. ఎలాగైతే అవి మంచివైతే పర్వాలేదు. మహానుభావులు వాల్మీకి కూడా ఆ రామాయణంలో రామచంద్రమూర్తి ఆయన నడిచినది, ఆ అరణ్యంలో తిరిగినది ఎలాగా యోగ దృష్టిలో చూశాడు. బాణా వామలకం యథా బ్రహ్మగారు వరం ఇస్తారు. అక్కడ స్మృతి. కానీ ఆ స్మృతి అనేది ఒక చిత్త సంస్కారాన్ని కలిగిస్తారు. మనము ఎప్పుడో 50 ఏళ్ల క్రితం చిన్నప్పుడు మేము కొండకు వచ్చినప్పుడు అక్కడ ఇడ్లీ దోశలు తిన్నామండి, ఆ స్మృతి ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ అప్పుడు వచ్చినప్పుడు స్వామిని దర్శిస్తే అబ్బా ఎంత ఆనందంగా ఉన్నది అంటే అది మంచి సంస్కారం కదా, ఆ స్మృతి మంచిది కదా. అలాగా ఈ ప్రపంచంతో సంబంధాన్ని పెట్టుకొని ఈ వృత్తులు అనేటువంటివి, అంటే వృత్తులంటే ఆలోచనలు, ఇవి సుడిలాగా తిరుగుతాయి. సుడిగుండాలాగా, సముద్రంలో సుడిగుండాలంటారు, అలాగా మనుష్యుని కూడా తిప్పేస్తాయి. ఇవి బాగా ఆవృతమై ఈ సంస్కారాలు ఏర్పడతాయి. ఏ పదార్థమైనా బాగా కాచారనుకోండి, మాతృమూర్తి తల్లులకు మీకు బాగా తెలుసు కదా, బాగా కాస్తే ఏమవుతుంది, ఆ మరకలు ఆ గిన్నెకు మచ్చల్లాగా ఏర్పడతాయి. అలాగా మనుష్యుడి యొక్క మనస్సు కూడా బాగా లీనమవటం వల్ల ఇన్వాల్వ్మెంట్ అంటామే, ఆ పనుల తాలూకు వాసనలు మనస్సుని బాగా పట్టుకొని ఉంటాయి. ఇక అవి ఆ వ్యవహారాలు మానివేసినా అంతకుముందు నేను ఇష్టం వచ్చినట్టు నడిచేవాడిని, కానీ ఇప్పుడు మాత్రం అటువంటి పనులు ఏవి చేయటం లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది తొలగిపోయినా ఇంకోడెవడో గుర్తుపెట్టుకొని నువ్వు అప్పుడు అక్కడ తిరిగావు కదా, ఇక్కడ మళ్ళీ దాన్ని లేవదీస్తూ ఉంటా. ఆ పాత సంస్కారాలు వదిలివేసినా కూడా దానికి సంబంధించిన దాన్ని ఎవరో ఒకరు గుర్తు చేసి మళ్ళా మనస్సు మీద దాన్ని ముద్రపడేట్టుగా చేస్తూ ఉంటారు. అందుకని ఆ సత్పురుషుల యొక్క సాంగత్యం చేయమన్నారు. ఇలాగా ఈ వాసనలు సూక్ష్మంగా సంచితంలో చేరి, నిన్న చెప్పుకున్నా మనం, సంచితం, ఆగామి, ప్రారబ్ధం, దాంట్లో చేరి అవే జన్మనిచ్చి మళ్ళా సంసారంలో పడేస్తాయి. ఇలాగ జనన మరణాలకు ఈ వాసనలకే కారణ శరీరము అని పేరు. మనలో 3 బాహ్యంగా ఉండేటువంటి దాన్ని స్థూల శరీరం. మనకు ఈ వాసనామయమైన చిత్త సంస్కారాలతో ఉండేటువంటివి కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, 10 దశేంద్రియాలు, వీటిని నడిపే మనస్సు, ఇంకా శబ్దస్పర్శ రూపరసగంధాలు ఒక 10, ఇలాగా మొత్తం 5, ఈ 15, ఇవి 16, ఇవి సూక్ష్మ శరీరం. ఈ వాసన వీటన్నిటికీ కారణమైనటువంటి వాటికు కారణ శరీరం. కాబట్టి మన శరీరంలో ఇంకా 2 ఎగస్ట్రా ఉన్నాయి. ఆ సూక్ష్మ శరీరాలలో ఉండే ఈ వాసనలన్నీ కూడా భగవద్ ఆరాధన చేయడం వల్ల, నిన్న చెప్పుకున్నాం, ఈ స్వరూప జ్ఞానం వల్ల సంచితం పోతోంది. ఇంకా వీటిల వల్ల మనలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా
ఈ సంచిత ఆగామి ప్రారబ్ధాలు అనేటువంటివి కూడా ప్రారబ్ధం అనేది అనుభవిస్తే కానీ పోదు. జ్ఞాని అయినటువంటి వాడు అలాగ వచ్చినా కూడా దాన్ని బాగానే స్వీకరిస్తాడు, వాడికి బాధ ఉండదు. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, చిన్న పిల్లవాడితో తాతగారు ఆట ఆడితే వాడు ఓడిపోయినా ఆనందమే, గెలిచినా ఆనందం. కానీ పిల్లవాడికి ఆ పరిస్థితి కాదు. తాత నేను గెలిచాను, ఓడిపోయావని ఎగురుతాడు వాడు. వీడికి అంత అభినివేశం, ఎందుకని ఆ స్థాయి దాటి వచ్చాడు. జ్ఞాని అయిన వాడు వాడికి దుఃఖం వచ్చినా ఆ దుఃఖాన్ని ఏ విధమైన రాగద్వేషాలు లేకుండా స్వీకరిస్తాడు. మనకు అలా కాదు, కొంచెం కాలుకి దెబ్బ తగిలిందండి, అసలు ఇంకేం నేను నడవలేను, ఏమీ చేయలేను, వెళ్ళిపోతాడు డిప్రెషన్, ఎక్కడికో వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ స్వీకరించేటువంటి విధానం, ఇక్కడ నీవు శరీరం కాదు, శరీరమే నీవు కాదు, శరీరం కంటే భిన్నమైనటువంటి వాడివి అనేటువంటి ఆ అనుభవం, ఆ స్థితి కనుక ఉంటే శరీరానికి ఏమైనా వాడికి బాధ ఉండదు. బాధ ఉండదంటే శరీరానికి ఉంటుంది, నాకు ఉండదు అనుకుంటే. ప్రత్యక్ష ఉదాహరణ మనకు మన రమణ మహర్షి చరిత్ర చూస్తే ఆయన ఆపరేషన్ చేసి రక్తం గారుతుంటే ఫ్యాన్లు పెట్టారు శిష్యులు. అంటే ఎలా అంటే వాడు భక్తిభావంతో పెట్టారు. ఆయనకు ఏది ఇది ఆ క్యాన్సర్ వస్తే ఆ పుళ్ళు కోస్తారు, అంటే ఆయనకు ఏదీ లేదు. ఎందుకని శరీరం నేను కాదనే స్ఫురణ ఉన్నది. మీ పని మీరు చేయండి అన్నారు. కొంతమంది మా శిష్యులు కోరారు కాబట్టి సరే అది చేయండి. ఇంకొంతమంది శిష్యులు సరే చేసుకోవాలి. అంటే ఏమిటి, భిన్నమైనటువంటి అది మనకు ప్రత్యక్ష ఉదాహరణ 1950 ప్రాంతంలో జరిగినదే. ఈనాడు కూడా చాలామంది మహానుభావులు ఉన్నారు, అంటే అందరికీ తెలిసిన ఆయన కాబట్టి ఆయన చెప్తుండు. అంటే ఈ ఆత్మస్థితిలో ఉండటం అనేటువంటిది మహాత్ముల యొక్క స్థితిలో నిరంతరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రారబ్ధ అనుభవం దాంతో తీరిపోతుంది. మహానుభావులకు భగవద్ ఆరాధన చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే స్వప్నంలో కూడా కొంత ప్రారబ్ధానుభవం తీరిపోయి భౌతికంగా ఒక కాలు తీయవలసిన స్థితి ఏర్పడితే ముళ్ళు గుచ్చుకొని పోతుంది. అంటే ఏదో ఒక అనుభవంతో అంటే ఆ తీవ్రత తగ్గుతుంది. కళలో వాడేదో ఎవరి చేతుల్లోనో దెబ్బ తిన్నట్టో లేకపోతే చచ్చిన ఏదో ఒక అనుభవం వాడు ఉలిక్కిబడి లేస్తా. అంటే ఎప్పుడు నీవు ఆ భగవంతుని నిరంతరం విశ్వసించి సేవించి స్మరించి ఆ స్థితిలో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రారబ్ధానుభవం కూడా స్వప్నావస్థలో కొంత పోతోంది అని కూడా. ఎందుకయ్యా అంటే ఇది విశేషం, భగవద్ ఆరాధన ఎందుకు చేయాలి. ఇక ఈ ఆగామి అనేది ఉన్నాయి, అంటే ఇప్పుడు మనం చేసే కర్మలు ఆ సంచితంలో పడకుండా ఉండాలి అని అంటే ఈ స్వరూపానుభవం నేనేమిటి అనేది తెలిస్తే ఆ స్థితి ఉండదు అని కూడా మనకు మహానుభావులు నిష్కామమైన కర్మాచరణ ద్వారా ఈ పుణ్యపాప కర్మల యొక్క ఫలాన్ని పుట్టించే శక్తి తొలగిపోతుంది. మనకు భాగవతంలో చెప్పుకున్నాం కదా, గోపికల యొక్క ఆ స్థితి. లౌకికమైనటువంటి ధర్మాలు, వేద ధర్మాలు అన్నిటినీ త్యజించారు. ఆత్మాగారాన్ని తమ యొక్క శరీరగతమైనటువంటి ధర్మాలు, ఇంటికి సంబంధించినటువంటివి అన్నీ కూడా మర్చిపోయారట. కేవలం వారు కృష్ణుడు ఒక్కడనే చూశారు. ఇది సర్వోన్నతమైన స్థితి అని చూపించారు. కాబట్టి మోక్షం అంటే ఏంటి, ఈ తాపత్రయాలు మనం చెప్పుకున్నామే, సనందన మహర్షి చెప్పాడే త్రివిధ తాపాలు, అవి తొలగి నిత్య సుఖానుభవ స్థితి, సంసార బంధ అపనయనమేవ మోక్ష అని ఒక సిద్ధాంతం చెప్పారు. అది దేశకాల వస్తువులకు అతీతమైనటువంటి ఆకారం లేని జ్ఞానస్ఫురణ. ఇది ఈ విషయాన్ని మనం సత్కర్మాచరణల ద్వారా అనేటువంటిది తెలుసుకోవాలి అని ఈ సుఖస్వరూపాన్ని నిత్య నిరతిశయ ముక్తి నైర సుఖానుభూతి భాగవతంలో
వస్తారు. తమ నిజ స్థితిలో ఆ ఆనంద సుఖ స్థితిని పొందడం. కనుక ఈ విషయాలను మనం గ్రహించాలి అనేటువంటిది ఇక్కడ నేనేం చెప్పాడు, నిరాహుడు ఋభుల యొక్క సంవాదంలో ప్రపంచమే పరమాత్మన ఎలాగా ఏకం అనేకం అవుతోంది, నిరాకారం సాకారం అవుతోంది, పరిపూర్ణమైన జ్ఞానం పరిచ్ఛిన్నం అవుతోంది. కాబట్టి ఇలా కాదయ్యా, పరమాత్మే ప్రపంచం, భార్యాపుత్ర మిత్ర ఆరామ గృహ క్షేత్రాదులన్నీ అనేకంగా కాకుండా ఒకటిగా దర్శించాలి అని నిన్నటి ప్రసంగంలో ఆ మహానుభావుడు ఆయన ఆ జ్ఞానాన్ని చూపించారు. అంటే జగత్ అనేది సత్యమా, జీవుడు ఈశ్వరుడు భిన్నమైనటువంటి వారా, ఈ ఈశ్వరునికి జగత్తుకి భేదం ఉన్నదా, ఈ జగత్తుకి జీవుడు కూడా భేదం ఉన్నదా, జగత్తులో ప్రతి వస్తువు భేదంగా ఉంటుందా అనేటువంటి దాన్ని కూడా కొన్ని ప్రక్రియల్లో పంచభేదాలు చూపించారు. అలా కాదయ్యా, ఈ జీవుడికి దేవునికి అంశి సంబంధం ఉన్నది. భక్తితో జీవులు భగవంతుణ్ణి చేరి ముక్తిని పొందుతాడు. అనేక కిరణాలతో ఉన్న సూర్యుడు ఒక్కడే కదా, అలాగనే అనేక జీవులతో కూడిన సత్యమైన జగత్తులో విశిష్టుడైన భగవంతుడు ఒక్కడే అని బోధిస్తోంది ఒక ప్రక్రియ విశేషం. కనుక మధ్యాధికారులు ఉత్తమాధికారులు ఎవరు ఉత్తములు అనే దాని దగ్గర చాలా చర్చలు ఉన్నాయి. కనుక ఇలాగా కర్మ ఉపాసనల ద్వారా, అంటే ఈ జ్ఞానం అనేది అనుభవానికి వస్తే అక్కడ కర్మ ఉపాసనలు యోగాలు మంత్రతంత్రాదులు అక్కర్లేదు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకని కర్మకలాపం ఫలితాన్ని ఉత్పత్తి చేస్తుంది. జ్ఞానం కర్మ ద్వారా జ్ఞానం అనేది కర్మల ద్వారా వచ్చేది కాదు, అది వస్తుసిద్ధంగా ఉన్నదే. ఉపనిషత్తు బ్రహ్మస్వరూపాన్ని సత్యము, జ్ఞానము, అనంతము ఇలాగా చాలా అంటే స్వరూప లక్షణం అని, తటస్థ లక్షణం అని, అంటే ఎప్పుడూ ఉండేటువంటి స్వరూప లక్షణం అంట. తటస్థము అంటే దేవాలయం ఎక్కడ ఉన్నది అని అంటే అదిగో ఆ పావురాలు వాడేగే అదే ఆలయము, అదే మందిరము, అదే ఇది అన్నారు. ఆ పావురాలు ఎప్పుడు అక్కడే ఉండవు కదా, ఉండొచ్చు పోవచ్చు, అది తాత్కాలికం. అలాగా అని తటస్థ లక్షణం. అయితే పరబ్రహ్మకు లక్షణం ఏమిటయ్యా అనే దాని మీద కూడా మనకు చర్చలు, వాటిల్నే ప్రస్థానత్రయము అని బ్రహ్మసూత్రములు, అలాగనే భగవద్గీత, వీటికి ఆధారమైనటువంటివి ఉపనిషత్తులు, వేదం యొక్క చివరి భాగం. వీటిని కూడా మనం అధ్యయనం చేయడం చేత ఈ సత్కర్మలు చేయాలి. దానివల్ల ఇందాక చెప్పుకున్నాం, ఈ సంస్కారాలన్నీ కూడా తొలగిపోయి ఉత్తమ స్థితి కలుగుతుంది. ఒకేసారి మనకు జ్ఞానము ఉపనిషత్తులు అని వెళితే మనం దాని మీద నిలబడదు మనస్సు. కాబట్టి కర్మాచరణ చెయ్యాలి, భక్తితో భగవద్ ఆరాధన చెయ్యాలి. ఆ భగవద్ అనుగ్రహం చేత దదామి, ఆయన ఇస్తాడు. నీకేమి ఇవ్వాలి అనేటువంటిది ఈ గ్రంథాల్లో చెప్పేది ఒక స్థితి అయితే, స్వానుభవానికి వచ్చినప్పుడు కలిగేటువంటి స్థితి మరొకటిది. కనుక ఈ కర్మలు కూడా అందుకనే యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు గీతాచార్యుడు చెప్పిన కర్మలు ఉపాసన. ఎందుకయ్యా మరి ఇవి అనంటే నిత్యము, నైమిత్తికము, కామ్యము, నిషిద్ధం. వీటిల్లో నిషిద్ధ కర్మ అంటే చేయకూడనటువంటివి ఏమిటి? సురాపానం, పరదారాభిగమనం, ఇవేవి చేయకూడదు. పరస్త్రీ వ్యామోహం, అలాగనే పరపురుష వ్యామోహం స్త్రీకి, ఈ మద్యపానం చేయడం, ఇవేవి చేయకూడదు. కామ్యకర్మలు ఒక కోరికతో చేసేటువంటి, స్వర్గఫలాన్ని ఇచ్చేటువంటి, ఇప్పటికీ మహానుభావులు ఉన్నారు, శ్రౌత యజ్ఞాలు చేస్తారు. అతిరాత్రం అత్యగ్నిష్టోమం, జ్యోతిష్టోమం,
స్వర్గకామో యజేత అని వాటి వలన స్వర్గాది లోకాలు అంటే సుఖం కోరుతున్నావు కదా, ఈ సుఖం కొంతకాలం అవిచ్ఛిన్నంగా ఉండేటువంటివి అవి స్వర్గాది లోకాలు. ఇక నైమిత్తికం నిత్య కర్మలంటే ఈ జపము, భగవద్ ఆరాధన, అతిథి పూజలు ఇవన్నీ కూడా నిత్యము. నైమిత్తికం తర్పణం, గ్రహణాలు వచ్చినప్పుడు ఏమి చేయాలో శాస్త్రం చెప్తోంది, అవి చేయటం. ఆబ్దికాదులు సంవత్సరానికి ఒకసారి ఈశ్వరార్పణ బుద్ధితో ఈ కర్మలన్నీ కూడా నిష్కామంగా చేయమంటారు. ఉపాసన అంటే భగవద్ ఆరాధనం, భగవంతుడికి చాలా దగ్గరగా ఉండడం. ఇది కూడా నిష్కామంగా చేస్తే దీనివలన తమోగుణ మాలిన్యం తొలగి చిత్తశుద్ధి కలిగి, ఉపాసన వల్ల రజోగుణ మాలిన్యం తొలగి ఏకాగ్రత కలుగుతోంది. చిత్తస్య శుద్ధయే కర్మ నటు వస్తూపలబ్ధయే అని అంటారు. కనుక ఈ రజస్సు తమస్సు నశిస్తే బుద్ధి శుద్ధమై జ్ఞాన వికాసం అనేది అప్పుడు ప్రారంభమవుతోంది అని బృహదారణ్యకంలో ప్రాగాత్మ జ్ఞానాత్ కర్మహేతుత్వం ఉపపద్యతే యావత్ జ్ఞానస్య ఆభిముఖ్యం తావదేవ కర్మ విధయ కర్మ నిరపేక్షత్వాత్ జ్ఞానస్య అని ఆ జ్ఞానం పొందటానికి ఈ మనస్సు అభిముఖం అయ్యేంత వరకు కూడా కర్మలలో ప్రవృత్తి ఉంటుంది. మేము కర్మలు చేయమండి, ఒకేసారి జ్ఞానం అదైతే హాయిగా ఉంటుంది కదా, ఈ పని చేసే తెల్లవారుజాము 4కు లేవాలి, లేకపోతే అది చేయాలి ఇది చేయాలి అంటారేమో అంటే అది కుదరదురా అబ్బాయి. నువ్వు చేయవలసినటువంటి కర్మలు చేయాల్సిందే, ఉపాసన చేయవలసిందే. అలాగా చేయడం చేత క్రమక్రమంగా నీకు ఉత్తమమైన ఆ జ్ఞాన అధికారం సిద్ధిస్తుంది. అంతేగాని ముందుగాని నేను మహాజ్ఞానుడని ఎత్తేసేస్తే ఎతో భ్రష్ట తతో అటు ఇటు కాకుండా చెడిపోతావు. ఇప్పుడు అలాంటి వ్యవస్థ కూడా ఉన్నది. కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి పుట్టుకొచ్చేసాయి. మీకు వీటితో పని లేదండి, మా గురువు గారిని పట్టుకుంటే మిమ్మల్ని డైరెక్ట్గా ఎక్కడికో తీసుకువెళ్తారు. అది మనకు కాదు, సరైనది కాదు. సనాతన ధర్మంలో స్వేచ్ఛ ఇచ్చారు. ఎందుకని అంటే స్వయంగా వాడే తెలుసుకోవాలి. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లవాడికి మనం ఎక్కువగా చెప్పకూడదు, ఒక స్నేహితుల్లాగా సలహా మాత్రమే ఇవ్వాలని కూడా శాస్త్రం చెప్తారు. అలాగా యుక్తమైన స్థితిని మనం పొందడం కోసం మన ధర్మంలో ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. దానిది దుర్వినియోగం కాకూడదు. కనుక సదాచార్యుని చక్కగా ఆశ్రయించి ఈ జ్ఞానాన్ని ముందు మనం పొందాలి అంటే మంచి కర్మలు చెయ్యాలి, ఆ భక్తిని పొందాలి. అది అలాంటి సద్భక్తి, సదసద్వివేచన, ఆసక్తి, అనురక్తి ఆ శ్రీహపతి శ్రీనివాసుడు సర్వమానవులకు అనుగ్రహించాలని 2 చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకొందాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.
ఓం